పెరిగిపోయింది. జీవన ఖర్చులు చాలా పెరిగిపోయినాయి. కాలేజీలలో ఫీజులు పెరిగిపోయినాయి. వీసా రావట్లేదు. వచ్చినా అక్కడ సెక్యూరిటీ పరిస్థితులు కష్టంగా ఉన్నాయి. హౌసింగ్ క్రైసిస్ ఉంది. స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఖలిస్తానీ నుండి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో భారతీయ విద్యార్థులు ఇప్పుడు కెనడాకు వెళ్ళాలంటే జంకుతున్నారు. పేరెంట్స్ కూడా అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు అక్కడ వెళితే చదువుకోవడం హాయిగా ఉంటుంది. అట్లాగే వర్క్ పర్మిట్స్ ఎక్కువ ఉన్నాయి. చదువుకునేప్పుడు కూడా వర్క్ ఎక్కువ అవర్స్ చేసుకోవచ్చు. వీటితో పాటు పిఆర్ అనేది పర్మనెంట్ రెసిడెన్సీ చాలా ఈజీగా వస్తుందని అమెరికా కంటే చాలా మంది కెనడాకి పోయిన సంఘటనలు ఉన్నాయి. కెనడాలో పాయింట్ బేస్డ్ పర్మనెంట్ రెసిడెన్సీ ఉంటుంది. అదే అమెరికాలో అయితే సీనియారిటీ బేస్డ్, మీరు ఎంతకాలంగా ఉన్నారో అట్లా చూసి మన దేశాన్ని వైజ్ కోటా ఉంటుంది. అట్లా రావడానికి దశాబ్దాలు పడుతుంది. ఇప్పటికీ 20-30 ఏళ్ల నుండి ఉన్న వాళ్ళకి కూడా గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ రావడం అమెరికాలో గగనంగా ఉంది. అదే కెనడాలో పిఆర్ బేస్ పర్మనెంట్ రెసిడెంట్ అనేది పాయింట్ బేస్డ్ ఉన్నది కాబట్టి చాలా ఈజీగా వచ్చేది. ఆ రకంగా చాలా ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్గా ఉండేది. ఇప్పుడు మాత్రం ఇక్కడ ప్రతికూల పరిస్థితుల్లో ఒక్కసారిగా 86% మంది విద్యార్థుల సంఖ్య కెనడాకు తగ్గిపోయింది. ఈ ఏడాది జూలై నాటికి విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య 13.35 లక్షలు. ఇందులో 4.27 లక్షల మంది అంటే